హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సూపర్ ప్రీమియం కారు మనం అమ్మబట్టి దగ్గర 2015 నుంచి అమ్ముతున్నాం. సో ఈ ఆటికి 11 సంవత్సరాలు ఉంది. అంటే చిన్నగా మెల్లగా హోమ్ మేడ్ అట్లా అమ్ముతున్నాం. ఆగమాగం కాకుండా ఆలోచన ప్రకారం ముందుకు పోతున్నాం. బండి పవర్ స్టీరింగ్, పవర్ విండో, 6 ఎయిర్ బ్యాగ్, క్రూజ్ కంట్రోల్ లేదు. క్రూజ్ కంట్రోల్ తీసేసి ఇచ్చిండు ఓనరు. ప్రొజెక్టర్ లైట్లు, డిఆర్ఎల్ లైట్లు, అలై వీల్స్, కొత్త టైర్లు, 77,000 సర్వీస్ రికార్డు. కారుకు ఎటువంటి పని లేదు. సన్ రూఫ్ వర్కులు చేంజ్ అవ్వలేదు. బండి అంటారా బంగారం లెక్కుంది. కుడివైపు ముందటిది అలై వీల్ చూసుకోండి. బై రోడ్ ఎంబెట్ వచ్చింది ఢిల్లీకి వెళ్ళి, కాబట్టి కొంచెం మట్టి పడ్డది. కానీ ప్లాన్డ్ కారు, సక్సెస్ఫుల్ కారు చూసుకోండి. 6,50,000కు 5 రూపాయలు కూడా తగ్గదండి. టైర్ కూడా చూసుకోండి. మనకు మెయిన్ ముందట ఇంజన్ కింద కొత్త కారు ఎట్లుందో అట్లనే ఉంది చూసుకోండి. మనకు తెలిసిపోద్ది మెయినే ఇంజన్. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ దాని సిచ్యువేషన్స్ కానీ, లోరారం, బాల్ జెయింట్లు, సస్పెన్షను ఏది కూడా చిన్న కూడా పోలేదు. కాకపోతే బై రోడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎర్రమట్టి బురద పట్టింది. మహారాష్ట్ర రోడ్ ఎంబడి అట్లుంటుంది కాబట్టి. సో ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నారు కదా. బండి హైదరాబాద్లో ఉంటుంది. కస్టమర్ దగ్గర అంటే ఒక ఆడ పెట్టినాం మేము, మా సబ్ డీలర్ దగ్గర. మీరు ఆలోచన చేసి తీసుకోవచ్చు. దాని ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోండి. సో అండర్ బాడీ మనకు టైర్లు కూడా ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇవి ఫోర్డ్ సేమ్. మీకు లైట్స్ కూడా ఏవైతే హెడ్ లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాస్టీజ్ ఉంటాయి. ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది, డిఆర్ఎల్ లైట్ ఉంటుంది, మెయిన్ లైట్ ఉంటుంది. సో ఫోర్డ్ DL9 C80 5196 కార్ నెంబరు. సేమ్ ప్రొజెక్టర్ లైట్. బండి ఎక్సలెంట్ ఉంది కానీ దుమ్మున్నది. సో ముందట చూసుకున్నాం. ఒకసారి ఇంజన్ లావుట్ చూసుకుందాం. మెయిన్ ఏంటంటే సీట్ కవర్స్ కంప్లీట్గా సోఫా సెట్ అండి. ప్రీమియం మంచిగా ఉంది. 19,500 అయినాయి. బిల్ ఉంది స్టిచ్చింగ్ చేయించినప్పుడు. సేమ్ మీకు మళ్ళీ లోపల గద్ద, ఏ మొక్కకు ఆ మొక్కకు మాంసము, బ్లౌజ్ పీస్కి అట్టేసినట్టు దానికి మనకు ఇప్పుడు కాలర్ పీస్కి ఇక్కడ అట్టేస్తారు లోపల లుక్ కోసం. ఇక్కడ వేసేటప్పుడు పాయింట్ పీస్కి ఇక్కడ మళ్ళీ కింద పట్టేసేస్తారు ఇక్కడ వేసినట్టు. స్టిచ్చింగ్ స్టైల్ ఎట్లయితే ఉంటుందో దాన్ని అదే స్టైల్లో చేయించుకున్నారు. వాయిస్ కమాండ్ దానికి లౌట్. సో స్టిచ్చింగ్ స్టైల్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకు 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. బండి స్టార్ట్ చేస్తే జల్లు అనేటట్టు స్టార్ట్ అవుతుందండి. మనకు మళ్ళా తాళం చెవులు 2 ఉంటాయి. ఎప్పుడైనా ఫోర్డ్లో మనం ఖచ్చితంగా 2 కీస్ ఉంటేనే, ఫస్ట్ ఓనర్ అయితేనే కొంతవరకు మనకు గ్యారంటీ కిందకి వస్తుంది. టైర్లు మొత్తం కొత్త, స్టెప్పిన్ టైర్ యూజ్ చేయలేదు, అది కూడా కొంతకు వస్తుంది. 750 RPM ఉంటుంది. వెహికల్ ఈజ్ ఆన్ అని ఉంది. ఓకే కొడితే ఓకే. ఫ్యూయల్ 39 అంటే బ్యాటరీ బిట్రీ అని ఉన్నాయి. సో ట్రిప్ 1 వచ్చింది. సో రివర్స్ కెమెరా ఫుల్ అల్ట్రా వైడ్ ఉంటుందండి. ప్లీజ్ చెక్ సౌండ్ రికార్డర్ ఫర్ సేఫ్టీ అని ఉంటుంది. సో ఇది కూడా మీకు ప్రీమియం ఉంది కానీ ప్రైస్ మట్టుకి ఏమాత్రం తగ్గదు. ఈ వరకు పోలే. సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. మొత్తం తెరుచుకున్నది కదా. మళ్ళీ బంద్ చేద్దాం. లోపల కూడా ఎప్పుడన్నా అన్నదమ్ములు, చిన్నపిల్లలు మొంగడుకోకుంటే, భార్య మొంగడుకోకుంటే నువ్వు కడుక్కోలే అనే ధైర్యం ఉంటుంది మొగోళ్ళకు. సప్పుడేగా చుప్ సన్ రూఫ్లా పడతాడు. చాలామంది డబ్బున్నోళ్ళు అదే చేస్తారండి. ఎదురు చెప్పలేక సన్ రూఫ్ అంటే ఇది అనగానే గాడి మీదకి వెళ్ళిపోతుంది. వాసన వస్తే పడుకుంటారు కదా, మూతిలోకి వెళ్ళి పైకి వెళ్ళిపోతుంది. అదొకటి చిన్న ట్రిక్ గేమ్ అంతే. అట్లేం ఉండదు. అందరూ భార్యలు అంటేనే పరిశుభ్రతకు మారిపోయి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. సో చూడండి, ఎక్సలెంట్ ఉన్నది బండి. పిల్లలు కూడా, అన్న చెల్లెల బంధమే చాలా రాక్ సాలిడ్ బంధం. అన్న చెల్లెలు అంటే కొట్లాడలో నెంబర్ 1 ఉంటుంది ప్రపంచంలో. సో ఆ కొట్లాడుకునేటప్పుడు చెల్లె మూతులకి వెళ్ళి వాసన వచ్చింది అనుకో, తమ్ముడు తీస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో 6.5 లక్షలకు అద్భుతమైన కారు, భారత్ స్టేజ్ 6. ఏడ కూడా మీకు చిన్న ప్రాబ్లం లేదు. మీకు ఇంజన్ మొట్టమొదటి చూపిస్తా. మనకు మెయిన్ ఈ కన్వర్టర్ వస్తుంది, కంటర్నేటర్ ఏదో ఉంటుంది దీన్ని, ఇంగ్లీష్ నాకు సరిగా రాదు. సో ఇది BS6కి వస్తుంది. 2020లో యాంటీరస్ట్ కోటింగ్ ఇప్పించారు. 2020లో 1వ తారీఖు నాడు హెడ్లైట్ వచ్చింది. 2020లో 1వ తారీఖు నాడు హెడ్లైట్ ప్రింట్ అయింది. దాని బార్ కోడ్స్ ఏవి పోవు. ఇది కూడా సేమ్ మీకు 2026లో. సో మీకు ఇంజన్ అంటారా సాలిడ్ ఉంది, యాంటీరస్ట్ కోటింగ్ చేసి ఉంది. ఏ ఒక్క స్టిక్కర్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కూలెంట్ డబ్బా కూడా చూసుకోండి, బ్రౌన్ కలర్ ఉంది. కారు తోలుతా అంటే మళ్ళా కొద్దిసేపు తోలాలి అన్నంత సైలెంట్ ఉంది.
సో బ్యానెట్ పట్టి స్టిక్కర్ కానీ దీని ఒరిజినాలిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కారు కొన్నప్పుడు ఆ రుబ్బెన కట్టిస్తారు కదా షోరూమ్ వాళ్ళు, అదే ఇది. సో ఇది కూడా మీకు ఎక్కడ పాన పెట్టాలి, ఇక్కడ స్పానల్ పెడితే ఏంటంటే కారు ఇదివరకు వాడిర్రు అన్నట్టు ఉంటుంది. సో అదొకటి ఆప్షను. ఇంజన్ చూసినాం, బాడీలో ఎక్కడ మచ్చ అంటే మచ్చపాటున కూడా పొరపాటున కూడా ఎక్కడ గీత వల్లే కారు యాస్టీజ్ ఉంది. కాకపోతే ఏంటంటే డస్ట్ విపరీతంగా ఉంది, బై రోడ్ వచ్చింది కాబట్టి. పాత పిక్స్ ఉన్నాయి దీని, కొత్త పిక్స్ ఉన్నాయి దీని. టైర్లన్నీ కూడా షోరూంలో వేయించారు కాబట్టి గుడ్డియర్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు షోరూమ్ వాళ్ళు. అండర్ బాడీ కూడా మీకు చూపించిన 6 ఎయిర్ బ్యాగ్లు అంటే సన్ ప్యాడ్స్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. దీనికి ఏం లేదు, డీజిల్ పోసుడు తొక్కుడే అంతే. 25+ మైలేజ్ వస్తుంది, 23+ మైలేజ్ వస్తుంది BS6 కాబట్టి. ఇదే ఎయిర్ బ్యాగ్స్, ఇవి పిల్లలకు చూపెట్టద్దు, వీళ్ళు పట్టుకున్నప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎట్లా ఓపెన్ అయితే అది అని. ఇంట్లో పిల్ల కులం అతి లంగా కులం ఉంటుంది, ముసలి వాళ్ళు కానీ పిల్లోళ్ళు కానీ చాలా తెలివి ఇంటెలిజెన్స్ ఉంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ అయితే మనం డిస్టర్బ్ కావాల్సి వస్తుంది. ఏ టైర్లు ఎంత గాడుపు ఉంటుంది అనేది ఇది. ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఉంది. కాళ్ళ కింద కూడా మ్యాట్లు ఏ వరకు ఓలే, కింద కూడా చూసుకోరు, ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. సో నేనైతే పిన్ టు పిన్ చెక్ చేస్తాను కార్ని ఎప్పుడైనా, ఎక్కడ ఏమైనా ఏం ఉండాలి ఏం ఉండద్దు అనేది అని మనం పార్ట్ టు పార్ట్ చెక్ చేస్తాం. ఇదేమో ఇది బుగ్గ ఏమో ఇందులో లైట్ ఎక్కువ తక్కువ వచ్చడానికి, మళ్ళీ ఇదేమో ప్రొజెక్టర్ లైట్ అప్ డౌన్స్ అవ్వడానికి, ఇదేమో ఫోగ్ ల్యాంప్. ఓకే, ఇక్కడ వరకు చూసుకున్నాం. పవర్ విండోస్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, లాక్ అన్లాక్, వెనుక కుడిపక్క డోరు. సో ఇది కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నది, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి ఏడ మనకు మెయిన్ ఏంటంటే బేస్ కింది పక్క కంప్లీట్గా ఇక్కడ మీకు కంపల్సరీ చూసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది కూడా లెఫ్ట్ కూడా చైల్డ్ లాక్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇంటీరియర్ కూడా మీకు మొత్తం సోఫా టైప్ వచ్చిందండి, మొత్తం సోఫా టైప్ వచ్చింది. స్టిచ్చింగ్ కూడా వాళ్ళు బలంగా మళ్ళేసుకున్నారు 2 సార్లు, ఒక 2 లేయర్స్ ఉన్నాయి. చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. నాకు మళ్ళీ కాళ్ళ దుమ్మల పడుతుంది అనిపిస్తుంది. ఛార్జింగ్ పోర్టల్ వెనకాల ఉంటుంది, చాలా బాగుందండి. ప్రైజు 6.5 లక్షలు అన్నట్టుగాని నీకు ఈ లెదర్లా కుట్టించుకున్నాం. ఈ లెదర్లో కుట్టించుకుంటే రాయల్టీ ఉంటుంది. ఇది కూడా ఆర్మ్రెస్ట్ వాస్తు ప్రకారం కుట్టించుకుంటారు ఎప్పుడైనా. ఏ కలర్ని బట్టి అయ్యే కానీ కొంతమంది కాషాయం అంటారు, కొంతమందికి ఈ సాయం అంటారు, కొంతమందికి ఔషాయం అంటారు, ఔషధం కలరు. సో చూసారు కదా, ఈ కవర్ కూడా పోలేదండి, ఆటో ప్యానల్ కవర్ కూడా పోలే, మీకు చాలా బాగుంది. సన్ రూఫ్ కూడా కవర్ పోలే ఇప్పటివరకు. నేను ఆల్రెడీ సన్ రూఫ్ మీకు లావుట్ చూపించిన. స్టిచ్చింగ్ కూడా బరాబర్ ఉంది. ఎయిర్ బ్యాగ్ ఎక్కడ కూడా గాలి తలగలే, ఒక్కసారి కూడా వాళ్ళు అద్దం దించి నడపలే. ఎప్పుడైనా కార్లు అద్దం దించి నడపద్దు, దాంట్లో దుమ్ము చేరితే తప్ప వేరే ప్రయోజనం ఉండదు. సైడ్ స్టిచ్చింగ్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఇప్పుకునే దానికి వేసుకున్నారు ఇట్లా. ఇది ఇప్పొచ్చు, మళ్ళీ లోపల కూడా ప్రీమియం ఉంటుంది మీకు. ఇది కూడా విత్ సంవత్సరం కూడా, ఎందుకంటే మళ్ళీ మార్చిందా మారలేదా అన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి. కుడిపక్క మొత్తం చూసినాం కదా, వెనకాల డియర్ తెలంగాణ జాతీయ గుర్తింపున్న జింక. సో 2000 కారు కొన్నప్పటి టైర్ ఇది, సూపర్ టైరు, గాలి తలగలేదు దీనికి కూడా. ఎట్లయితే కారు కొన్నారో అట్లనే ఉంది. గుడ్ ఇయర్ కంపెనీ షోరూమ్ సజెస్ట్ చేస్తుంది. షోరూమ్ వాళ్ళు గుడ్ ఇయర్, జేకే, C8 ఇట్లాంటి సజెస్ట్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, రైట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. కావాల్సినంత దుమ్ము పట్టుంది. సో చూడండి వెనకాల నుంచి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా ఆర్టీసీ బంద్ ఉంది కార్మికులకు. అంటే నేను ఉద్యోగుల పక్షాన ఉంటాను, నా దగ్గర ఎక్కువ మంది ఉద్యోగులు కార్లు కొంటారు. సో వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంకో ఉద్యోగ కారు కొంటాడు. ఆర్టీసీలు కూడా చాలా మంది ఉన్నారు నా దగ్గర. సో ఆర్టీసీ సమ్మె నడుస్తుంది కాబట్టి ఉద్యోగస్తుల పక్షాన మేము ఉంటాం. ఉద్యోగస్తులు కారు కొనుక్కోవాలి కాబట్టి అందరూ ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళు అవుతారు, లేనోళ్ళు పోయి ఉన్నోళ్ళకి పెడతారు. కాకుండా చిన్న ఉద్యోగులకే మనం టార్గెట్. వాళ్ళకు కనీసం కార్లు తక్కువ ధర అందియాలని నా ఆకాంక్ష, కొత్త కార్లు కాకుండా. సో చూడండి, ఆకాంక్ష మా మరదలు ఉండవు. వెనకాల చూసుకోండి, మీకు గాడ్ ఇళ్ళకెళ్ళి అంటే నీళ్ళు, ఇది రబ్బరు పొక్క పడితే ఇళ్ళకెళ్ళి నీళ్ళు అటు కింది పోవడానికి ఎక్కడికి వస్తుంది. చాలా సాలిడ్ ప్రీమియం ఉంది మీకు. ఇది కూడా మీకు గాడ్కు అంటే రిఫ్లెక్టర్, రోడ్ రిఫ్లెక్టర్ ఇది కూడా ఉంది. సో ఇది కూడా సంవత్సరం కూడా ఇది మారలే. ఈ వరకేమో ఆ పాన్, అది ఈ పాన్ ఇంట్లో ఉంటుంది. ఇదేమో వెనక డిక్కి మూత తీసేది. సో పిన్ టు పిన్ ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది కారు. ఎకో స్పోర్ట్స్ చాయిస్ చేస్తున్నారంటే రాయల్ అన్నట్టు. ఫోర్డ్ ఐకాన్లు, ఫోర్డ్ ఫిగోలు, ఫోర్డ్ ఫియస్టాలు. సో రాయల్. సో ఎట్లయినా క్వాలిటీలో పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. చూసుకోండి ఒరిజినల్గా లెఫ్ట్ సైడు. ఆలోచించండి మీరు 1-2 సార్లు ప్రీమియం ఉందా లేదా అనేది.
సేఫ్టీ ఉందా లేదా అనేది మీకు మ్యాండేటరీ. అండర్ బాడీ సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కడ కూడా మీకు ఎర్రమట్టి బురదున్న తప్ప నీకు చిన్న చిన్న ప్రాబ్లం కూడా లేదు. బండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆలోచన చేయండి. కేవలం 6.5 రూపాయి తగ్గదండి, కానీ ఆ క్వాలిటీ అనేది రేంజ్ అనేది అట్లే ఉంది బండికి. ఎక్కడ గీత వల్లే, చిన్న కూడా గీత వల్లే, చూద్దామంటే కూడా గీత లేదు బండికి, అంత పర్ఫెక్ట్ ఉన్నది. అండర్ బాడీ చూసుకోండి. నేను ఫ్రంట్ వైపు నుంచి కూడా మీకు అండర్ బాడీ చూపించిన, మళ్ళీ ఇటు కూడా చూపిస్తున్నా. సో బండి అయితే ఎట్లా చూసుకున్నా నెంబర్ 1 ఉంది. ఆటో సెన్సార్, 2 తాళచైలు, కొత్త టైర్లు, 6 ఎయిర్ బ్యాగులు, ఆటో ప్యానల్ వేసి, ట్రాక్షన్ కంట్రోల్ మోడు, టైర్ల గాడ్ పెంతున్నానని చూపిస్తుంది. ఇంజన్ భారత్ స్టేజ్ 6, ఆల్ ఇండియాలో ఎక్కడైనా రఫ్ ఆడియొచ్చు. పెట్రోల్ కార్ లెక్క చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఫాస్టాగ్ వాళ్ళ సొసైటీది. సో మీరు ట్రాక్ చూసుకోండి. సన్ రూఫ్ ఉన్న కార్, 6 బ్యాగులు ఉన్న కార్ కాబట్టి పిన్ టు పిన్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు దీనికి ముందడిగేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. 2021 ఎకో స్పోర్టు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్గా ప్రీమియం లెదరు, ఎయిర్ బ్యాగ్స్ 6, సెన్సారు చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నేనేం తీసుకోండి. జై తెలంగాణ. మనకు పుష్ బటన్ స్టార్ట్ అయిపోయింది పిల్ల. ఆటో అన్నప్పుడు ఇట్లా ఇచ్చి పెడితే ఆటో అంటే ఆటో 3 పైల ఆటో కాదు. బస్ ఓకే రిపోర్ట్. బ్యాటరీలో వీక్ ఉన్నది. ఏసీ అయితే చిల్లు వస్తుందండి. వైపర్లకు మొత్తం వేసి పెట్టారు ఎవరు నాయన. బస్ ఇప్పుడైతే ఓకే. వెనుక గాలు రావాలి, ఏసీ వేసి ఉండాలి, మీది పక్క రావాలి తలకాకు, ఇక్కడైతే కాళ్ళకు. ఈ ఆడోళ్ళు అయితే కాళ్ళకి పెట్టుకోవాలి. పట్టగొలుసులు గల్లర్ ఉంటాయి కాబట్టి వాటికి ఈ వర్క్లు ఏవి పోలేదండి. సో చాలా నీట్గా ఉంది. పిల్లలు, ఆ చిన్నపిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు కూడా పక్కా కాళ్ళకి వేసి పెట్టాలి పొలాలకు. పిల్ల కులం అంటేనే తెలుసు కదా మీకు, అదొక బ్రాండ్. పెద్దలు కూడా అంతేనండి. పెద్దలు ఏం సంసారం కాదు. 6,000 దాటినాయి అంటే మొన్న 2 రూపాయల కోటి మామిడికాయ కొడతాను సిద్దిపేటలో, మామిడికాయ వక్కలు. వాళ్ళ కొడుకు ఎంత సాయం చేసినా కూర్చోరు పో చలో బయట ఉసుకు బోల్ సతీష్. సో ఎంత కొడుకు సాయం చేసినా కూడా బిడ్డ కోసం పనిచేస్తానట. అంత అదినా 2 రూపాయలకు మామిడికాయ కొడతాను నేను. 100 అంటే పరిస్థితి అట్లుంటుంది. ముసలిలో ఏం తక్కువ అంచనా వేయద్దు. నటలకే జీవం పోస్తారు వాళ్ళు. తల్లిదండ్రిని అంటే కొడుకులకు కూడా కొంత చీటింగ్ చేస్తారు తల్లిదండ్రులు బిడ్డ కోసం. జై తెలంగాణ. నమస్తే. చాలా మంచి కారు, బాగుంది కారు.